హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. అబిడ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో భద్రతా కారణాల దృష్ట్యా ప్రవేశాన్ని నిలిపివేసిన ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో నుమాయిష్ యథావిధిగా కొనసాగుతోంది. సందర్శకుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న నుమాయిష్కి అయితే ఈరోజు ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. సో మొన్న అబర్డ్స్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి కారణంగా సాటర్డే రోజు ఒక్కరోజు నిలిపివేసినప్పటికీ సండే నిన్న కూడా వేల సంఖ్యలో అయితే ఇక్కడికి వచ్చారు. సో ఈ రోజు చూసుకుంటే అయితే పెద్ద సంఖ్యలో అయితే ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే సెలవు దినం కావడంతో అయితే ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. సో మరీ ముఖ్యంగా ఈ నుమాయిష్కి వీకెండ్స్లో రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి సో ఈరోజు నిన్న సండే ఇవాళ కూడా సెలవు పొడిగింపు కావడంతో అయితే ఎక్కువ సంఖ్యలో అయితే వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సో ఎటు చూసినా సరే కిక్కిరిసిపోతున్న జనం అయితే మనకు కనిపిస్తున్నారు. ఈసీకేస్తే రాలినంత ప్రజలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ రోజుకి 26వ రోజు నుమాయిష్ ప్రారంభమై జనవరి 1వ తారీఖున ప్రారంభమైన ఈ నుమాయిష్ అయితే మొదటి రోజు నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉందో ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో సందర్శకులకి ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. సో నుమాయిష్ అంటేనే ఈ స్థానికంగా హైదరాబాద్ నగరంలో స్థానికంగా ఫేమస్ ఎగ్జిబిషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా అంటే 45 రోజుల పాటు కంటిన్యూగా ఒక్క రోజు కూడా డ్రాప్ లేకుండా ప్రతిరోజు జరిగే ఎగ్జిబిషన్ ఇది. సో దీనికోసం నగర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తమకు కావాల్సిన వస్తువులు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎటు చూసినా సరే అన్ని రాష్ట్రాలకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. వస్తువులు మాత్రమే కాదు సో ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తుంటాయి. సో ఏ రాష్ట్రంలో సంబంధించిన స్పెషల్ ఫుడ్ ఇక్కడ మనకి లభిస్తుంది. సో ప్రత్యేకంగా 20 ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఇక్కడ నుమాయిష్లో 1000కి పైగా స్టాల్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈసారి ప్రత్యేకంగా. దాంతో పాటు ఇక్కడ ఫుడ్ అండ్ ఈ షాపింగ్ మాత్రమే కాదు పిల్లలకు కూడా, ఎందుకంటే చాలా మంది ఎంజాయ్మెంట్ కోసం చాలా రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ వస్తుంటారు కాబట్టి చాలా మంది కుటుంబ సమేతంగా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇక్కడ ఒక గేమ్ జోన్ కూడా ఏర్పాటు చేసి సో వాళ్ళు కూడా ఆడుకునే విధంగా అయితే చేస్తున్నారు. దీంతోపాటు రకరకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రిజనర్స్కి సంబంధించి జైళ్ళలో ఉన్న ఖైదీలు తాము తయారు చేసిన వస్తువులని ఇక్కడ అమ్ముతుంటారు. సో అది కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు మహిళలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ కూడా వారికి కూడా ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఒక ఫుల్ ప్యాకేజ్గా ఒక పవర్ ప్యాకేజ్గా అయితే ఈ నుమాయిష్ ఉంటుంది. సో ప్రతి ఏటా కూడా ఎంతో ధూమ్ధామ్గా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఈసారి అయితే వేల సంఖ్యలో అయితే ప్రజలు వస్తున్నారు. సో గత ఏడాది 15 లక్షల వరకు కూడా సందర్శకులు దీన్ని విజిట్ చేస్తే ఈసారి 20 లక్షలకు పైగా కూడా విజిట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఎక్కువ సంఖ్యలో ఎందుకంటే వేల సంఖ్యలో రద్దీ వస్తుంటారు కాబట్టి భద్రతా దృష్ట్యా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తారు. మొత్తంగా దాదాపు 200 వరకు కూడా పోలీసులు ఇక్కడ పహారా కాస్తుంటారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రతి కదలికను గమనిస్తూ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తారు. ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలోని నుమాయిష్ అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ ఇంకా నుమాయిష్ అంటేనే ఈ స్థానిక వస్తువులతో పాటు దేశ విదేశ వస్తువులకు కూడా ప్రసిద్ధి కాబట్టి సో ఎక్కువ సంఖ్యలో అయితే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. నగర నలుమూలలే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కావచ్చు అలాగే ఫెసిలిటీస్ కావచ్చు. సో ప్రతిదైతే ఏర్పాటు చేస్తారు. 4-5 గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే అందరూ ఒకే గేట్ నుంచి రావాలంటే రష్ ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఒక 4 గేట్ల వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఎక్కడ ఈజీ వే ఉంటే అక్కడ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. సో టికెట్ ప్రైస్ని ఒక 50 రూపీస్గా పెట్టారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఈజీగానే ఉంది. ఇక్కడ మెట్రో కూడా అందుబాటులో ఉండడంతో అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంది. సో ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు కాబట్టి రోడ్డు పైన రద్దీ అయితే కాస్త అధికంగానే కనిపిస్తుంది. సో పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గాంధీ భవనం పక్కన కావచ్చు ఇంకో మరోవైపు కూడా 2 వీలర్ కానీ 4 వీలర్ కూడా ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి చూసుకుంటే నుమాయిష్ అయితే 26వ రోజు
జోరుగా కొనసాగుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు తమ కుటుంబ సమేతంగా వచ్చేది ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు, ఆహ్లాదంగా తిరుగుతూ ఉన్నారు. సో ఫుడ్ తింటూ అట్లాగే షాపింగ్ చేసుకుంటూ అట్లాగే పిల్లలతో ఆడుకుంటూ కూడా ఎంతో సరదాగా ఇక్కడ గడుపుతున్న సిచ్యువేషన్స్, ఇక్కడ గడుపుతున్న దృశ్యాలు అయితే మనకు రైట్, ధన్యవాదాలు అనుష.